లైంగిక చర్యలకు పాల్పడిన అర్చకులను తొలగించాలని బీఎస్పీ నాయకులు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని మురిడి ఆంజనేయ స్వామి దేవాలయానికి అర్చకుడైన అనంతసేన అనే అర్చకుడు గతంలో లైంగిక చర్యలకు పాల్పడితే అతన్ని తొలగించడం జరిగిందన్నారు. అయితే రాయదుర్గం ప్రస్తుత ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తిరిగి అనంతసేనను అర్చకుడుగా కొనసాగించాలని అధికారికంగా లేఖ ఇవ్వడం, అతన్ని అర్చకుడుగా చేర్చుకోవడం సిగ్గుచేటన్నారు. పవిత్రమైన దేవాలయంలో అశ్లీలమైన అసభ్యకరమైన లైంగిక చర్యలకు పాల్పడిన అనంతసేన అనే అర్చకుడిని తొలగించినా కూడా తిరిగి మళ్లీ రాయదుర్గం ఎమ్మెల్యే అయిన కాలువ శ్రీనివాసులు సిఫారసు చేస్తూ ఎమ్మెల్యే లెటర్ ఇవ్వడం చాలా సిగ్గుచేటు చర్యని అన్నారు. ముందుగా ఈ యొక్క మీడియా సమావేశానికి హాజరైన మీడియా మిత్రులకు అందరికీ జైభీం తెలియజేసుకుంటూ, నా పేరు హరిప్రసాద్, నేను బహుజన్ సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా అడ్వైజరీ కమిటీ మెంబర్. ఈరోజు మీడియా సమావేశం ప్రత్యేకించి మన అత్యంత పవిత్రమైన మురిడి ఆంజనేయ స్వామి దేవాలయంలో అనంతసేన అనే అర్చకుడు రాసలీలలపై ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తించడము ఏమాత్రం సబబు అని నేను ఈ విధంగా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో రామతీర్థంలో రాముని విగ్రహం ధ్వంసం చేశారని, రథాలు ధ్వంసమయ్యాయని ఎంతో ఆందోళన చేసి హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని, హిందువుల మీద ఏవేవో అన్ని దాడులు జరుగుతున్నాయని ప్రశ్నించిన మీరు ఈరోజు ఒక రాసలీలకు పాల్పడిన ఒక పూజారికి మీ ఎమ్మెల్యే ఏ విధంగా సపోర్ట్ చేస్తూ అతన్ని మళ్ళీ పదవిలోకి తీసుకోండి, అతన్ని అర్చకుడిగా తీసుకోండి అని ఏ విధంగా సపోర్ట్ చేస్తాడని మేము ప్రశ్నిస్తున్నాం. భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానంగా ఒక అర్చకుడు ప్రవర్తించాల్సినది పోయి ఇలాంటి రాసలీలలు, ఇలాంటి అసభ్యకరమైన సిగ్గు లేకోకుండా ప్రవర్తించిన వానికి మీరు సపోర్ట్ చేస్తారా? ఇది ఎంతవరకు సమంజసం? ఈ మీడియా సందర్భంగా కూటమి ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీ ఎమ్మెల్యేలు మీరు హిందూ దేవాలయాలు, హిందువుల మనోభావాలు, ప్రజల యొక్క మనోభావాలు కాపాడడానికి ఉన్నారా, లేకోకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించడానికి ఉన్నారా? ఈ యొక్క విషయం గమనిస్తే ఖచ్చితంగా మీరు ఇలాంటి వాటికి సపోర్ట్ చేసి మీ ఎమ్మెల్యే లెటర్ ఇవ్వడము సిగ్గుచేటని ఈ విధంగా తెలియజేసుకుంటూ ఇలాంటివి పునరావృతం కాకుండా అతన్ని తొలగించాలని బహుజన్ సమాజ్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది.